అందరూ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అయితే ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, రోడ్లు వేశారు, పాదరక్షలు ఇచ్చారు, చాలా ఆనందపడతారు. ఎలా స్పందిస్తారు మీరు? ఇది స్పందించేది ఏముందండి, ఇది కూడా ఒక విధమైన ప్రమాద హెచ్చరికే పవన్ కళ్యాణ్ గారికి. ఒకసారి వచ్చాడు, రెండోసారి వచ్చాడు, మూడోసారి ఇదే మావోయిస్టులు టెర్రరిస్టులు రూపములో ప్రతిపక్ష పార్టీలు స్వపక్షంలో కూడా ఉన్న విరోధులు అందరూ అక్కడ కాపు కాసి అవసరమైతే డ్రెస్ మార్చుకుంటారు, అయ్యే గనులు అదే. ఈయన అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉందండి. ఒకటి. రెండు, ఈయన ఉంటే అనేక పర్యాయాలు మనం చెప్పాం, రేపొద్దున మనకు బతుకులేదు. పవన్ అనేది ఉంటే జీవితంలో నేను సీఎం అవ్వలేను. వేల కోట్లు లక్షల కోట్లు ఖర్చు పెట్టినప్పుడు కూడా మొన్న వేల కోట్లు ఖర్చు పెట్టాడు, అవ్వగలిగాడా అనే ఆలోచన విధానం ఇప్పుడున్న ప్రతిపక్షానికి ఉంది. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసి తొక్కేస్తానని చెప్పి తొక్కేసిన చరిత్ర పవన్ కళ్యాణ్ గారిది. దీన్ని బేస్ చేసుకుని సంపాదించుకుందాం, 10 దేశాల్లో ఫ్యాక్టరీలు పెడదాం, 10 రాష్ట్రాల్లో ఏమన్నా కడదామనే ఉద్దేశం అతనికి లేదు. అతను నమ్ముకున్న పేద ప్రజలకి పనిచేయడం తప్పనిసి పార్టీలో ఉన్న సెకండ్ క్యాడర్ థర్డ్ క్యాడర్ కూడా ఏం పని చేయలేకపోతున్నాడు. ఎందుకంటే ప్రభుత్వం ద్వారా రావాలి. ఈయన ప్రభుత్వానికి సపోర్ట్ చేసే ఒక భాగమే కానీ ఈయనే ప్రభుత్వం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మా కాపుల్లో 13 గోల్డ్ మెడల్స్ కొట్టినటువంటి మైలవరానికి సంబంధించిన ఒక కాపు సోదరుడు, అతనికి 25 లక్షలు ప్రభుత్వం ఇస్తానన్న పేమెంట్ కూడా డైరెక్ట్ వచ్చి పవన్ కళ్యాణ్ గారు చెప్తే భుజం మీద చేసి అప్రిషియేట్ చేసి నీకు ఇమీడియట్లీ రిలీజ్ చేస్తానన్నాడు. ఇంతవరకు చేయలేకపోయాడు. ఎక్కడ ఆగుతుందో తెలియట్లా. మొన్న సెంచరీ కొట్టిన రాజశేఖర్ రెడ్డి అనే కుర్రోడికి ఎంత ఇచ్చారో మీ మీడియా వారికి తెలుసు. ఇప్పుడు అదే గద్దె ఈవిడికి సింధూరాకి, పివి సింధుకి గద్దె ఇంకో అమ్మాయి ఉంది పాపం, ఆవిడికి అసలు కమ్యూనిటీ ప్రాబ్లమా లేదా కాపుల్లో పుట్టి ఇంత ఒలింపిక్స్ న్యూజిలాండ్ వెళ్తానికి డబ్బులు లేక పాపం 3 ఎకరాల పొలం కూడా తాకట్టు పెట్టుకుని వెళ్ళాడు. ఇలాంటి వాళ్ళని గుర్తించకపోతే ఎలా? నీ పార్టీ కోసం ఇంట్లో డబ్బులు కూడా అమ్మదాసుకునేవి కూడా తీసుకొచ్చి కష్టపడి నీ పార్టీ గెలుపులో ఉపయోగపడ్డటువంటి కార్యకర్తలను చూడకపోతే ఎలా? నాకు తెలిసి చాలా వరకు మిస్టేక్స్ జరుగుతున్నాయి. మరి పవన్ కళ్యాణ్ గారి పక్కన ఉన్న పిఏలు కానీ, పవన్ కళ్యాణ్ క్యాడర్ కానీ, పవన్ కళ్యాణ్ గారి కోటరీ కానీ కార్యకర్తల విషయంలో స్వయంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్ళకపోబట్టే జగన్మోహన్ రెడ్డి అనేవాడు వాలంటీర్లను నమ్ముకుని కార్యకర్తలను దూరంగా పెట్టి ఆ విధంగా అవ్వటం జరిగింది. ఆ పరిస్థితి రేపు మనకెందుకు జరగదు? ఒక్కసారి ఆలోచించండి. ఎంతవరకు నీ నిజాయితీ, నీతి, నీ లంచగొండితనం లేని విధానం ప్రజల నుంచి మన్నలను పొందగలుగుతావు? అసలు నిత్యం నీతోనే ఉండి నీ భజన చేసి నీ పూజ చేసుకునే వాళ్ళకి, నీ జన సైనికులకి, గుళ్ళో నీ కోసం అదేవిధంగా కాపలా కాస్తున్నటువంటి వారికి కనీసం ప్రసాదాలన్నా లేకపోతే